అన్నింటికీ కలిపి ఒకరోజు ఆయన సమాధానం చెప్పిస్తాడు. నువ్వు చెప్తున్న భూమి ఎక్కడుందో తెలుసా? నా ఇంట్లోనే ఉంది. శోభనే లేపేసిందాన్ని. దాని కూతుర్ని లేపేయటం నాకు పెద్ద పని కాదు. దాని చావు నా చేతిలో ఎంతో దూరంలో లేదో. ఏ క్షణమైనా దాన్ని చంపేసి దాని తల్లి దగ్గరికే దాన్ని పంపించేస్తాను. అపూర్వ, అపూర్వ, ఎలా ఉన్నావు శరత్చంద్ర? నా గురించి వదిలే. నువ్వెందుకు ఇక్కడికొచ్చావు? ఈ సునందని కలవడానికే వచ్చావా? నువ్వెక్కడికెళ్తున్నావో తెలియక నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నువ్వేం మారలేదు శరత్చంద్ర. రా పూర్వ, వెళ్దాం. ఈరోజు శోభ కూతుర్ని చూశాను. ఈరోజు జరిగిన నృత్య పోటీల్లో చూశాను. విజేతగా నిలిచింది. అఫ్కోర్స్ తనే ఎప్పటికైనా విజేత. నాట్యం వద్దు వద్దు అంటుంటే నా మాట వినలేదు. ఆ నాట్యం తనని తీసుకెళ్ళిపోయింది. ఆ పిచ్చి నా కూతురు కూడా వచ్చింది. నేను చెప్పినా వినకుండా శోభ పేరు మీద ఇన్స్టిట్యూట్ పెట్టి ఆ కళాసేవ చేస్తోంది. ఎంతైనా శోభ కూతురు కదా. ఆ నాట్యం పట్ల ప్రేమ తన నరాల్లోకి ఎక్కేసింది. మీకిష్టం లేకపోయినా తల్లి ఆశయం కోసం ఇన్స్టిట్యూట్ పెట్టి పోరాటం చేస్తోంది. ఏదో ఒకరోజు తన తల్లి చావుకి కారణాన్ని కూడా మీ ముందుకు తెస్తుంది. అప్పుడు మీకర్థమవుతుంది తన తల్లి చావుకి కారణం నాట్యం కాదు, నటీమణి అని. నా భార్య ఫ్యాక్టరీ మంటల్లో కాలి బూడిదైపోయింది. దానికి ఇంకేం కారణాలుంటాయి? మీరంతా ఇంకేదో భ్రమలో ఉన్నారు. పదాపూర్వ. అమ్మా, అమ్మా టిఫిన్ రెడీయా? అమ్మా, ఆయన జీవితంలో నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. అమ్మా ఏంటమ్మా ఆలస్యం? త్వరగా పెట్టమ్మా. ఏంట్రా, ఏ చిన్నపిల్లాడివా? టిఫిన్ పెట్టుకోలేవా? పెట్టుకొని తిను. నా కిచెన్లో చాలా పనుంది. అది కాదమ్మా, ఎప్పుడు నువ్వే కదా పెడతావు. ఖాళీ ఉంటే పెడతాను, పనున్నప్పుడు కూడా అంటే ఎలా? పెట్టుకొని తిను. ఎప్పుడు అమ్మ ఉంటుందా ఏంటి? అమ్మ లేనప్పుడు కూడా ఎలా ఉండాలో అలవాటు చేసుకోవాలి. నన్ను వదిలిపెట్టి నువ్వెక్కడికి వెళ్తావు? సరే పెట్టుకొని తింటాను. హానియా, హారా, టిఫిన్ చేస్తున్నావా? చేయి బాగా చేయి. పెద్దమ్మ ఏం టిఫిన్ చేసింది? ఓ,
ఉప్మానా? సూపర్ సూపర్. కూర్చోరా, నువ్వు కూడా తిను. ఆ, నాకెందుకులే అన్నయ్య, నాకొద్దు. నువ్వు తింటున్నావు కదా, బాగా తిను. పెద్దమ్మా, అన్నయ్య టిఫిన్ అయిపోయినట్టుంది, ఇంకా కొంచెం పట్టుకురా. ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? మాటల్లో సెటైర్లు కనిపిస్తున్నాయి. అబే అదేం లేదన్నయ్య. హ, పాపం భూమి ఏమో అక్కడ నీకోసం ఏడుస్తూ కూర్చునుంటుంది, నువ్వు మాత్రం కడుపు నిండా తిను, బాగా తిను. చెప్పాలనుకున్నదేదో సూటిగా చెప్పు. డొంక తిరుగుడే ఉందన్నయ్య, సూటిగానే చెప్తాను విను. నువ్వు నాకు అక్కర్లేదని చెప్పి భూమిని బయటికి తోసేశావు. అక్కడ మావయ్య ఏమో గగన్ని అల్లుడుగా ఒప్పుకోను అని నాన్న కావాలో భర్త కావాలో తేల్చుకోమంటున్నాడు. మధ్యలో భూమి నలిగిపోతుంది కదా, అది నీకు పట్టదు. నువ్వు తినన్నయ్య, నువ్వు తిను. నేనేం చేశాను రా? నేనేం చేశాను? దీని అంతటికీ కారణం ఎవరో నీకు తెలీదా? ఇవన్నీ భూమినే చేసుకుంది. పూరి పెళ్లి అందరి ముందు పీటల మీద ఆగిపోవడానికి కారణం భూమియే. అన్నీ తనే చేసుకుంది. ఇక నన్నేం చేయమంటావు? అన్నయ్య, నీకో విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. ఆ పెళ్ళాగిపోవడానికి కారణం భూమి కాదు. చివరి నిమిషం వరకు పూరికి శివకి పెళ్లి చేయాలని మాత్రమే చూసింది. అపూర్వ అత్తయ్య ఆడిన నాటకం అన్నయ్య ఇదంతా. రేయ్, ఎలా జరిగిందిరా? పూరి పెళ్లి పీటల మీద ఆగిపోయిందిరా. ఇప్పుడు చేసుకోవడానికి ముందుకు ఎవరైనా వస్తారా? చెప్పు, ఎవరు వస్తారు? అందుకే ఈ సంబంధం చేస్తున్నా. ఇదంతా నీకెందుకు అర్థం కావట్లేదు? ఈ సంబంధం ఎందుకన్నయ్య? పూరికి మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయొచ్చు కదా. ఏ, నీ దగ్గర డబ్బు లేదా? కట్నం ఇస్తే బంగారం లాంటి సంబంధాలు 100 ఉన్నాయన్నయ్య. ఈ మాత్రం దానికి నువ్వు ఇంకొక పెళ్లి చేసుకుని భూమిని వదిలేయక్కర్లేదు కదా. ఏంటి, ఇంకో సంబంధం తీసుకొస్తారా? నేను మనిషిని అనుకుంటున్నారా, ఆటబొమ్మ అనుకుంటున్నారా? బుద్ధి లేక శివని ప్రేమించాను. వాడు మీ చెల్లిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయాడు. ఇప్పుడిప్పుడే మామూలు మనిషినే ఇంకో పెళ్లి చేసుకోబోతున్నాను. ఇప్పుడు నువ్వొచ్చి ఇంకో సంబంధం అంటున్నావు. అసలు నువ్వేమనుకుంటున్నావు నా గురించి? మీరెవరిని తీసుకొస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటాననుకుంటున్నారా? నాకంటూ ఒక మనసు ఉండదా? నేనిప్పుడిప్పుడే ధ్రువని ఇష్టపడుతున్నాను. పూరి, నా ఉద్దేశం అది కాదు. అన్నయ్య, నీకు చేతనైతే నాకు ధ్రువనిచ్చి పెళ్లి చేయి. లేదంటే నేను కూడా అమ్మలాగే అమ్మతో పాటే ఉండిపోతాను. అమ్మా పూరి. అవునన్నయ్య, ఆ కుటుంబం వల్ల అమ్మ తర్వాత నష్టపోయింది నేనే కదన్నయ్య.